Hello friends, very good morning. ఇవాల్టి ఎడిటోరియల్ అవుట్రీచ్ అండ్ ఓవర్ రీచ్. ఇది జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనే కాన్సెప్ట్ మీద వచ్చిన ఎడిటోరియల్ ఇది. సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. మాట్లాడే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే మన ఇన్స్టిట్యూట్స్లో కోర్సెస్ ఎలా ఉంటాయి, క్లాసెస్ ఎలా జరుగుతాయి, యాప్ ఎలా ఉంటుంది, యాప్లో రికార్డెడ్ వీడియోస్ ఎలా చూసుకోవచ్చు అని చాలా డౌట్స్ ఉంటాయి మీకు. అందుకని వీఆర్ ఎక్స్టెండింగ్ 3 days ఫ్రీ ట్రయల్. వీఆర్ గివింగ్ ఫ్రీ ట్రయల్ ఫర్ 3 days. సో మీరు ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు చెప్పి రిజిస్టర్ చేసుకోండి, గెట్ యాక్సెస్. ఈ కోర్సెస్లో ఏదైనా సరే మీరు 3 రోజులు చూడొచ్చు. కొన్ని స్పెసిఫిక్ వీడియోస్ ఉంటాయి, మీరు చూసి క్లాస్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని తర్వాత మేడంకి కాల్ చేసి జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వవచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి, సీజీఎల్కి కూడా ట్రయల్ ఇస్తాము. రేపటి నుంచి రేపు అనౌన్స్మెంట్లో చెప్తాను. రైట్, ప్రస్తుతానికైతే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి వీటన్నిటికీ కూడా ట్రయల్ అనేది ఆల్రెడీ ఇవ్వడం మొదలు పెట్టాం. సో క్లాసెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుందని మీరే చూసి చెక్ చేసుకోండి. ఫైన్. యాజ్ ఆఫ్ నౌ యూపీఎస్సి ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సి గ్రూప్ 1, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఈ మూడింటికి కూడా 5,000 ఆఫ్ ఉంది. 5,000 ఆఫ్ నడుస్తుంది. ఇది 15th May వరకు ఉంది. హై ప్లాన్ పైన, అంటే ఇది 60,000 ప్లాన్ మీద, దీనికేమో 40,000 ప్లాన్ మీద. 40,000 ప్లాన్ ఏమో 35కి వస్తుంది, ఇక్కడ 60,000 ప్లాన్ వచ్చి 55,000కి వస్తుంది. రిమైనింగ్ వాటిపైన ఆఫర్స్ లేవు. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. So let me begin today's editorial. Chala beautiful. In fact, the title itself is very interesting. What is the meaning of outreach? Outreach ante meaning ante. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ తన ప్రోగ్రామ్ కానీ తను చెప్పాలనుకున్నది కానీ నలుగురికి రీచ్ అవ్వట్లేదు అనుకునేటప్పుడు ఇట్ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19కి సంబంధించి ప్రజలకి తెలియాల్సినట్టుగా వివరాలు తెలియట్లేదు అనుకోండి, గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఇట్ కెన్ రిసార్ట్ టు అవుట్రీచ్ ప్రోగ్రామ్స్. వాట్ ఈస్ అన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్? మనకి ప్రతి పల్లెటూరికి, ప్రతి మండలానికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం, COVID-19కి జాగ్రత్తలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పడం. అంటే ప్రభుత్వం తను చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది ప్రజలకి అందేలాగా చేయడాన్ని మనం ఏమంటాం? అవుట్రీచ్ అంటాం. రీచింగ్ అవుట్ టు దెమ్. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి వెంటనే తెలుస్తాయి, వెంటనే అర్థం అవుతాయి. రూరల్ ఏరియాస్లోను, సెమీ రూరల్ ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు, అర్థం కావచ్చు, ప్రభుత్వ పథకాల యొక్క ఫలాలు వెళ్ళకపోవచ్చు. అలాంటప్పుడు ఇఫ్ ది గవర్నమెంట్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ అవుట్ టు దెమ్, వాళ్ళని రీచ్ అవ్వడానికి చేసే ఈ ప్రయత్నాలనే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి అంటారు. అలాగే ఇక్కడ జ్యుడిషియరీ, మన జ్యుడిషియరీ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, అది తన బాధ్యత ఏంటి? కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ కి గార్డియన్ ఎవరు? సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్ లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది? రైట్ టు లైఫ్. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి? రైట్ టు లైఫ్. అంటే జీవించే హక్కు కలిగి ఉండడం, అది కూడా ప్రాథమిక హక్కే. మరి జీవించే హక్కును ప్రజలు ఇప్పుడు కోల్పోతున్నారు. ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారు, లేకపోతే వెంటిలేటర్ కొరతతో చనిపోతున్నారు, వ్యాక్సిన్లు రాక చనిపోతున్నారు. రకరకాల కారణాలతో ప్రజలు వాళ్ళ రైట్ టు లైఫ్ ని కోల్పోతున్నారు. రైట్ టు లైఫ్ ని ప్రజలు కోల్పోతున్న ఈ టైంలో జ్యుడిషియరీ ఈజ్ ఎక్స్టెండింగ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్. నేను ఓన్లీ కేసులు వస్తే వాదిస్తానని అనకుండా ఇట్ ఈజ్ రీచింగ్ అవుట్. తన స్పేస్ నుండి బయటకు వస్తుంది. న్యాయం అందరికీ అందాలి అనే ఉద్దేశంతో తనే ఒక యాక్షన్ తీసుకుంది. ఆ యాక్షన్ ఏంటనేది ఇక్కడ మనం మాట్లాడదాం. 12-member నేషనల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. రైట్, న్యాయం ప్రజలకు అందాలి. ఏంటి న్యాయం? జీవించే హక్కు, ప్రాథమిక హక్కు ప్రజలకి ఉంది, రాజ్యాంగం కల్పించింది. అది ప్రజలకి చేరేలా చేయడానికి జ్యుడిషియరీ నా దగ్గరికి కేసులు వస్తేనే మాట్లాడతానని కాకుండా ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్, ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ అని అర్థం అనమాట. ఇక్కడ రెండో పదం చూడండి, ఓవర్ రీచ్. అంటే డూయింగ్ టూ మచ్. అంటే మనకి అథారిటీ ఎంతైతే ఉందో అంతవరకే చేయడం ఒకటే, అథారిటీ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయడానికి ట్రై చేయడం ఓవర్ రీచ్. సో ఓవర్ రీచ్ అనేది మీకు నెగిటివ్ టోన్ లో వస్తుంది, అవుట్ రీచ్ అనేది పాజిటివ్ టోన్ లో వస్తుంది. ఇఫ్ సమ్మన్ ఈస్ జెన్యూన్లీ ట్రైయింగ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్, వాళ్ళ సర్వీసెస్ అందరికి అందాలని చేసే ప్రయత్నం అవుట్ రీచ్ అయితే, చేయాల్సిన దానికంటే ఎక్కువ ట్రై చేయడం, అంటే వాళ్ళకి అథారిటీ లేదు కానీ ట్రై చేస్తున్నారు, దట్ ఈస్ ఓవర్ రీచ్. ఇప్పుడు జ్యుడిషియరీ చేస్తుంది అవుట్ రీచా, ఓవర్ రీచా అనేది మనం చూద్దాం. వెళ్లే ముందు మీకు ఇంకొక ఆస్పెక్ట్ గురించి కూడా మాట్లాడదాం. గవర్నమెంట్ అనే పదం మనం వినేటప్పుడు, whenever you hear this word government,
ఇట్ హ్యాస్ 3 కాంపోనెంట్స్. మనం వింటూనే ఉంటాం, గవర్నమెంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి ఆ కాంపోనెంట్స్? ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, లెజిస్లేచర్. లెజిస్లేచర్ యొక్క పని ఏంటి? లా మేకింగ్, రైట్? లెజిస్లేషన్, చట్టాలు చేయడం లెజిస్లేచర్ యొక్క పని. ఎగ్జిక్యూటివ్ యొక్క పని ఏంటి? ఇంప్లిమెంటేషన్. లెజిస్లేచర్ చేసిన చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం, పరిపాలన చేయడం, గవర్నెన్స్, ఇదంతా కూడా ఎగ్జిక్యూటివ్ పని. జుడిషియరీ యొక్క పని ఏంటి? డిస్ప్యూట్ రెజల్యూషన్. డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే రిజాల్వ్ చేయడం అండ్ ఈ లాని ప్రొటెక్ట్ చేయడం. ప్రొటెక్టింగ్ ద లాస్ ఆఫ్ ది లాస్ మేడ్ బై ది లెజిస్లేచర్ అండ్ ఆల్సో ది కాన్స్టిట్యూషన్. ఆ చట్ట ప్రకారమే అన్ని జరుగుతున్నట్టుగా చూడడం జుడిషియరీ పని. సో 3 సెపరేట్ ఆర్గన్స్, ఎవరి పని వాళ్ళకి ఉంది. ఒకరి పనిలోకి ఒకరు వెళ్ళకూడదు అనే దాన్ని మనం ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అర్థం ఏంటి? 3 organs have specified functions and one should not intrude into the others functions అని. ఒకళ్ళ విషయంలో ఇంకొకరు వేళ్ళు పెట్టకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనేది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అయితే అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ అవ్వదు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఎడిటోరియల్ చెప్తున్నప్పుడు ఇది ఎందుకు వచ్చిందో చెప్తాను. సో 3 సెపరేట్ ఆర్గన్స్ అండ్ ఫంక్షన్స్, వాటి పవర్స్ అనేవి సెపరేట్ అవ్వాలని చెప్పేది డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, వెళ్తున్నప్పుడు దాన్ని టచ్ చేస్తాను మళ్ళీ. చూడండి, యాజ్ లాంగ్ యాజ్ ద కోర్ట్ డస్ నాట్ యూజప్ ఎగ్జిక్యూటివ్స్ రోల్, యాక్షన్ టు మిటిగేట్ ఎ క్రైసిస్ ఈజ్ వెల్కమ్. దీని అర్థం ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ ద కోర్ట్ డస్ నాట్ యూజప్ అంటే ఫోర్స్ తో లాగేసుకోవడం. ఏంటది? ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? ఎగ్జిక్యూటివ్ లో 2 భాగాలు మళ్ళీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ అంటాం. అంటే మనకి పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఆల్ ఐఏఎస్, ఐపీఎస్, అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా బ్యూరోక్రాటిక్ ఎగ్జిక్యూటివ్ అంటాం. ప్రభుత్వాన్ని పరిపాలించడం పని ఎవరిది? ఎగ్జిక్యూటివ్ పని. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వాలి. ఎవరు? కోర్టు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వకుండా బలవంతంగా లాగేసుకోనంత వరకు యాక్షన్ టు మిటిగేట్ ఏ క్రైసిస్, ఒక సంక్షోభాన్ని తగ్గించడానికి, సంక్షోభం యొక్క తీవ్రతను తగ్గించడం. మిటిగేట్ అంటే మీనింగ్ ఏంటి? తీవ్రతని తగ్గించడం. సంక్షోభం యొక్క తీవ్రతను తగ్గించడానికి చేసే పని ఏదైతే ఉందో, యాక్షన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెల్కమ్, ఆహ్వానించదగ్గదే. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు పని చేసింది, ఆ పనిని అనాలిసిస్ చేస్తున్నారు. ఆ పని ఏంటో మనం ఇంకా చూడలేదు, చూద్దాం. జుడిషియల్ ఇంటర్వెన్షన్ in response to the union government's flailing response to the health crisis has reached its apotheosis with the Supreme Court order forming a 12-member national task force for the effective and transparent allocation of medical oxygen to the states and union territories on a scientific, rational and equitable basis. చూడండి, ఇది ఒక్కటే మీకు సమరైజ్ చేసేసింది మొత్తం ఎడిటోరియల్ని. జుడిషియల్ ఇంటర్వెన్షన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇంటర్వెన్షన్? ఇది చాలా సార్లు వస్తూనే ఉంది, నేను మీకు చెప్తూనే ఉన్నాను. ఇంటర్ఫియర్, ఇంటర్వెన్షన్ 2 పదాలు. ఇంటర్ఫిరెన్స్ అనేది ఒకళ్ళ విషయంలో ఇంకొకరు తల దూర్చడం. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్ అంటే, నా విషయాల్లో తల దూర్చకు అంటాం, అది నెగిటివ్ టోన్ లో వస్తుంది. ఇంటర్వెన్షన్ ఈజ్ ఎ పాజిటివ్ టోన్, అంటే పాజిటివ్ టోన్ లో వచ్చే పదం. ఇంటర్వెన్షన్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ రిజాల్వ్ చేయడానికి, ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి ఇన్వాల్వ్ అవ్వడాన్ని మనం ఇంటర్వెన్షన్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, దేశం అంతా ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్న టైంలో జుడిషియరీ ఇంటర్వ్యూన్ అయ్యి, జుడిషియరీ పరిపాలన చేయదు, ఎగ్జిక్యూటివ్ పరిపాలన చేస్తుంది. అయినా సరే ఎగ్జిక్యూటివ్ చేసే వ్యవహారంలో జుడిషియరీ ఏమైంది? ఇంటర్వ్యూన్ అయింది. ఎందుకు? ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే కదా, ఊరికే కాదు కదా. ఇట్ హాస్ ఇంటర్వీన్డ్ to resolve the crisis. Judicial intervention in response to the union government's flailing response. What is the meaning of flailing? Flailing అంటే వణుకుతూ, స్టేబుల్ గా, అన్కంట్రోల్డ్ గా ఉన్నదాన్ని మనం ఫ్లెయిలింగ్ అంటాం. ఇప్పుడు మనం ఎక్కడో పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి నిల్చొని ఇలా వణికిపోతున్నాం అనుకోండి, చేతులు ఇలా వణికిపోతాయి, మన కంట్రోల్లో లేవు. హీస్ ఆర్మ్స్ ఆర్ ఫ్లెయిలింగ్ అంటారు, హిస్ హ్యాండ్స్ ఆర్ ఫ్లెయిలింగ్ అంటాం. అర్థమవుతుందా? చెయ్యి, ఆ హ్యాండ్ అరచేయి వణికిపోతుంది, లేదా చెయ్యి వణికిపోతుంది, కంట్రోల్ లేదు. వణికిపోతున్నా అంటే అర్థం ఏంటి? అన్స్టేబుల్. ఫ్లెయిలింగ్ రెస్పాన్స్ అంటే సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఈ క్రైసిస్ కి, హెల్త్ క్రైసిస్ ని ఎదుర్కొనే క్రమంలో సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పడానికి ఇలా రాశారు. రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి దానికి రెస్పాన్స్ గా జుడిషియరీ ఇంటర్వ్యూన్ అయ్యి ఏం చేసింది? 12-member నేషనల్ టాస్క్ ఫోర్స్ ని
అలొకేట్ చేసింది, ఆర్డర్ చేసింది, ఫామ్ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ పని ఏంటి? ఫర్ ది ఎఫెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ అలొకేషన్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్. ఈ మెడికల్ ఆక్సిజన్ ని అన్ని రాష్ట్రాలకి కూడా ఎఫెక్టివ్ గా మరియు ట్రాన్స్పరెంట్ గా, అంటే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాకుండా పారదర్శకంగా అందేలా చెయ్యాలని. ఏ బేసిస్ మీద? ఆన్ ఏ సైంటిఫిక్, రేషనల్ అండ్ ఈక్విటబుల్ బేసిస్. ఓకే, అంటే ఒక రీజన్ తో, లాజిక్ తో, ఏదో మా గుజరాత్ మా మోదీ గారి సొంత రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఇచ్చేయండి, ఇది అమిత్ షా గారి సొంత రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఇచ్చేయండి, అలా కాకుండా లాజికల్ గా అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, ఇక్కడ ఇంత కొరత ఉంది, ఇలాంటి రీజన్స్ బేస్ చేసుకొని అన్ని రాష్ట్రాలకి అందేలా చేయడం. ఈక్విటబుల్ అంటే వితౌట్ ఎనీ బయాస్, ఫెయిర్ అనమాట. బయాస్ లేకుండా, ఫెయిర్ గా, ఇంపార్షియల్, పక్షపాతం లేకుండా అందరికీ అందేలాగా చేయడానికి ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒక విషయం రాశారు చూసారా, ఈ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది ఏమైంది? ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ ఎపోథియోసిస్. ఎపోథియోసిస్ అంటే క్లైమాక్స్, ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ లో హైయెస్ట్ పాయింట్, ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ లో హైయెస్ట్ పాయింట్ లేదా చివరి పాయింట్కి రీచ్ అయిపోయింది. అంటే జ్యుడిషియరీ మరి చూడండి, మామూలుగా ఇలాంటి టాస్క్ ఫోర్స్ లో ఏర్పాటు చేసే పని ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేస్తుంది టాస్క్ ఫోర్స్ ని. అపాయింట్ చేసి మీరు చెప్పండి, మీ ప్రకారం మేము ఫాలో అవుతాము. దీంట్లో కొంతమంది హెల్త్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు, పొలిటికల్ సెక్టర్ లో ఉన్న వారిని కొంతమంది మెంబర్స్ చేసి చేద్దామని చెప్పి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. కానీ ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేయాల్సిన పని ఇప్పుడు ఎవరు చేశారు? జ్యుడిషియరీ చేసింది. అందుకనే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది క్లైమాక్స్ కి చేరిపోయింది, అంటే హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇంటర్వ్యూ అవ్వడానికి ఏం లేదు, ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని కూడా జ్యుడిషియరీయే చేసేసింది. ఇందాక మనం మాట్లాడిన డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ సఫర్ అయింది, ఒకళ్ళ పనిలోకి ఇంకొకరు తల దూర్చారు. సో ఇది తప్పా కరెక్టా అంటే ఈ ఎడిటోరియల్ ఏమంటుంది? తప్పేమీ కాదు అంటుంది. ఎందుకంటే వాళ్ళ అధికారాన్ని పూర్తిగా తీసేసుకుంటే తప్పు, కొంతవరకు ఈ క్రైసిస్ ని మిటిగేట్ చేసేంత వరకు చేయడంలో తప్పేమీ లేదు అన్నట్టుగా రాశారు ఇక్కడ. అది కూడా గవర్నమెంట్ సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు కాబట్టి కోర్టు బాధ్యత తీసుకుంది అని అర్థం. చూడండి, మేకింగ్ రికమెండేషన్స్ ఆన్ ఆగ్మెంటింగ్ ది సప్లై based on present and projected demands and facilitating audits by subgroups within each state and UT is also part of its remit. బ్యూటిఫుల్ సెంటెన్స్. ఇప్పుడు దీని పని ఏంటి? అందరికీ ఈక్విటబుల్ బేసిస్ మీద, సైంటిఫిక్ బేసిస్ మీద, రేషనల్ బేసిస్ మీద అలొకేట్ చేయాలని చెప్పారు. అది ఒకటేనా పని? కాదు. దాంతో పాటు మేకింగ్ రికమెండేషన్స్ ఆన్ ఆగ్మెంటింగ్ ది సప్లైని ఆగ్మెంట్ చేయడం అంటే యాడ్ చేయడం. ప్రస్తుతం ఎన్ని టన్నులు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం మెడికల్ ఆక్సిజన్, ఇది మనకి ప్రెజెంట్ మరియు ప్రొజెక్టెడ్ డిమాండ్, ఇప్పుడు ఎంత డిమాండ్ ఉంది, ఫ్యూచర్ లో ఎంత డిమాండ్ ఉండవచ్చు, అంత డిమాండ్ కి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్న ఆక్సిజన్ సరిపోతుందా? ఒకవేళ సరిపోకపోతే ఇంకా ఎంత అవసరం రావచ్చు, ఇంత అవసరాన్ని తీర్చగలిగే కెపాసిటీ ప్రెజెంట్ ఉందా, సప్లై ప్రెజెంట్ ఉందా, లేదు, లేకపోతే దాని సప్లైని అగ్మెంట్ చేయడం ఎలాగా, అంటే పెంచడం ఎలాగా అనే విషయంలో రికమెండేషన్స్ చేయడం కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ రెమిట్. రెమిట్ అంటే టాస్క్. మామూలుగా రెమిట్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. మేక్ పేమెంట్, రెమిటెన్సెస్ అంటారు. అంటే విదేశాల నుంచి, ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా దుబాయ్ వెళ్ళి పనిచేస్తున్నప్పుడు దుబాయ్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తారు, దాన్ని ఏమంటాం? రెమిటెన్సెస్ అంటాం, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. ఇక్కడ రెమిట్ అంటే మీనింగ్ అది కాదు. రెమిట్ అంటే ఏ టాస్క్ దట్ ఈస్ అసైన్ టు ఇట్. అంటే ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ యొక్క యాక్టివిటీస్ లో ఇది కూడా ఒకటి, రైట్. ఇంకోటి ఏంటి? ఫెసిలిటేటింగ్ ఆడిట్స్, అంటే అనుకున్నట్టుగా జరుగుతున్నాయా, టాస్క్ ఫోర్స్ చెప్పిన రికమెండేషన్స్ ప్రకారంగా జరుగుతున్నాయా లేదని చెప్పి చెక్ చేసే వాళ్ళు ఎవరంటారు? ఆడిటర్స్ అంటారు. సో ప్రతి రాష్ట్రంలోనూ యూటీలో కూడా ఆడిట్ అయ్యేలా చేయడం కూడా దీని యొక్క రెమిట్ లో భాగమే. The court has also mandated it to review and suggest measures for ensuring the availability of essential drugs and remedial measures to meet future emergencies during the pandemic. Court ఇంకా ఏం చెప్పింది? It has mandated it, అంటే దానికి ఒక బాధ్యతను అప్పచెప్పింది. If someone gives you a mandate, that means you have been given a responsibility. ఏంటది? To review and suggest measures for ensuring the availability of essential drugs. Essential drugs, remedial measures, essential drugs ఉండేలా చేయమని, మరియు ఇంకేంటి? రెమీడియల్ మెజర్స్ టు మీట్ ఫ్యూచర్ ఎమర్జెన్సీస్. ఫ్యూచర్ లో ఈ పాండమిక్ అవుతున్న ఈ టైంలో ఫ్యూచర్ లో రాబోయే ఎమర్జెన్సీస్ ని కూడా ఎదుర్కొనేలాగా మీరు సలహాలు, సజెషన్లు ఇవ్వాలి. మరియు యూ హావ్ టు రివ్యూ ద సిచ్యువేషన్ రివ్యూ చేసి సజెషన్స్ ఇమ్మని కూడా చెప్పింది. ఇన్ అదర్ వర్డ్స్, ద నేషనల్ టాస్క్ ఫోర్స్ హ్యాస్ బికమ్ ఏ జుడిషియల్లీ ఎంపవర్డ్ గ్రూప్.
ఇప్పుడు ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎలా అయిపోయింది, జుడిషియరీ ఎంపవర్ చేసిన గ్రూప్ అయిపోయింది. జనరల్ గా ఎగ్జిక్యూటివ్ వీళ్ళు ఎంపవర్ చేస్తుంది, అధికారాలు ఇస్తుంది, కానీ ఈసారి జుడిషియరీ ఇచ్చినది ఎగ్జిక్యూటివ్ రోల్ జుడిషియరీ ప్లే చేసేసింది. దట్ మే సిగ్నిఫికెంట్లీ గైడ్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద హెల్త్ క్రైసిస్ సెట్ ఆఫ్ బై ద సెకండ్ పాండమిక్ వేవ్. ఈ సెకండ్ పాండమిక్ వేవ్ వల్ల వచ్చిన హెల్త్ క్రైసిస్ ని సెట్ ఆఫ్ అంటే బిగిన్ అయిన ఈ హెల్త్ క్రైసిస్ ని హ్యాండిల్ చేసే మొత్తం బాధ్యత ఈ 12 మెంబర్ నేషనల్ టాస్క్ ఫోర్స్ కి ఇచ్చింది. ఈ టాస్క్ ఫోర్స్ యాక్టివిటీస్ కూడా జుడిషియరీయే డిఫైన్ చేసేసింది. ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పనిని జుడిషియరీ చేసేసింది. ఫేస్డ్ విత్ ప్రొసీడింగ్స్ ఇన్ హై కోర్ట్స్ రిలేటింగ్ టు ది అలోకేషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్, ద సెంటర్ సబ్మిటెడ్ దట్ an expert committee may be constituted consisting of persons drawn from public and private healthcare institutions to facilitate a fresh assessment of the basis for the allocation. ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అంటారు? రకరకాల హైకోర్టులోను సుప్రీంకోర్టులోను చాలా కేసులు వచ్చాయి, ప్రొసీడింగ్స్ వచ్చాయి, వీటిని ఫేస్ చేస్తోంది. దేని విషయంలో? ఎలొకేషన్ విషయంలో. అది ఈక్విటబుల్ గా జరగట్లేదు, బయాస్డ్ గా జరుగుతోంది అని చెప్పి రకరకాల కేసులు హైకోర్టులోను సుప్రీంకోర్టులో రావడం వల్ల అండ్ సెంటర్ ఏం చెప్పిందంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ మేబీ కాన్స్టిట్యూటెడ్, ఒక ఎక్స్పర్ట్ కమిటీని మనం కాన్స్టిట్యూట్ చేయవచ్చు అంటే రికమెండేషన్స్ చేయడానికి, కన్సిస్టింగ్ ఆఫ్ పర్సన్స్ డ్రాన్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హెల్త్ కేర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ నుంచి పీపుల్ తీసుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీని మనం కాన్స్టిట్యూట్ చేయవచ్చు. ఎందుకు? టు ఫెసిలిటేట్ ఫ్రెష్ అసెస్మెంట్ ఆఫ్ ద బేసిస్ ఫర్ అలొకేషన్. కొత్తగా అసెస్ చేసి అంటే ఎగ్జామిన్ చేసి బేసిస్ ఏంటి, ఏ బేసిస్ మీద ఎలొకేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెస్ చేయడానికి ఒక కమిటీని మనం ఏర్పాటు చేయవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయమని చెప్పకుండా జుడిషియరీ ఏర్పాటు చేసేసింది, ఆర్డర్ చేసేసింది. అది తేడా. When the Karnataka High Court ordered last week that the center should supply 1200 tons of medical oxygen daily to the state, the center rushed with a challenge to the apex court. Karnataka High Court last time ఏం ఆర్డర్ చేసిందంటే, కర్ణాటకలో ఆక్సిజన్ సరిపడినంత లేదు, సో మీరు 1200 టన్నుల మెడికల్ ఆక్సిజన్ డైలీ కర్ణాటకకి సప్లై చేయాలని హైకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కసారిగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇదేంటిది, మాకు ఫ్రీడమ్ లేకుండా చేసేస్తారు, కర్ణాటకకి ఎంత చేయాలని చెప్పారు, రేపు పొద్దున ఆంధ్ర హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, ఇది ప్రెసిడెంట్ అయిపోతుంది, ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. అన్ని హైకోర్ట్స్ కూడా సెంటర్కి ఆర్డర్ ఇస్తే మేము ఎవరిది ఫాలో అవ్వాలి, ఉన్నదా సరిపోతుందా లేదో చూసుకోకుండా ఎలా చేస్తామని చెప్పి ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేసింది. రైట్, ఛాలెంజ్ చేసింది దాన్ని అపెక్స్ కోర్టులో. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా argued that if every high court started entertaining, అదే చెప్పాను ఇప్పుడు, if every high court started entertaining petitions on equitable allocation of oxygen, pandemic management would become unworkable. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏం చెప్పారు? ఇఫ్ ఎవ్రీ హైకోర్ట్, ప్రతి హైకోర్టు కూడా ఇలాగే పిటిషన్స్ ఎంటర్టైన్ చేస్తే, ప్రజలు వేసిన పిటిషన్స్ ఎంటర్టైన్ చేస్తే ఏ విషయంలో? ఆన్ ఈక్విటబుల్ అలొకేషన్ ఆఫ్ ఆక్సిజన్ ని అన్బయాస్డ్ గా ఇంపార్షియల్ గా అలొకేట్ చేయడంలో పిటిషన్స్ వేసిన ప్రతి పిటిషన్ వీళ్ళు ఎంటర్టైన్ చేస్తే పాండమిక్ మేనేజ్మెంట్ ఏమవుతుంది? వుడ్ బికమ్ అన్వర్కబుల్, మేమేమి చేయలేము, మేనేజ్మెంట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి తుషార్ మెహతా చెప్పారు. తుషార్ మెహతా ఎవరు? సొలిసిటర్ జనరల్. హూ ఈజ్ హీ? ఈ సెకండ్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ. ఫస్ట్ లా ఆఫీసర్ ఎవరు? అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ గురించి రాసిన ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 76. ఎవరు అపాయింట్ చేస్తారు అటార్నీ జనరల్ ని? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్, అంటే కాన్స్టిట్యూషన్ లోనే దాని గురించి రాశారు. లీగల్ అడ్వైజర్, ఫస్ట్ లా ఆఫీసర్ అని చెప్పి రాశారు, అయిపోయింది. అయితే మరి సొలిసిటర్ జనరల్ గురించి కూడా కాన్స్టిట్యూషన్ లో రాశారా? రాయలేదు. సొలిసిటర్ జనరల్ అనేది స్టాట్యూటరీ పోస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టాట్యూటరీ అంటే చట్టం ప్రకారం వీళ్ళు ఒక చట్టం వేసి దాంతో ఏర్పాటు చేశారు తప్పితే కాన్స్టిట్యూషన్ లో సొలిసిటర్ జనరల్ గురించి రాయలేదు. సొలిసిటర్ జనరల్ అండ్ అడిషనల్ సొలిసిటర్స్ జనరల్ వీళ్ళంతా కూడా అటార్నీ జనరల్ కి సపోర్ట్ చేయడానికి ఉంటారు. ఈయన సెకండ్ లా ఆఫీసర్. వీళ్ళని అపాయింట్ చేయడానికి ఓకే, ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం సొలిసిటర్ జనరల్ ని అపాయింట్ చేస్తారు? Put it in the comment section. Which committee recommends the appointment of Solicitor General and who appoints Solicitor General? Solicitor General ఎవరు అపాయింట్ చేస్తారు, ఏ కమిటీ రికమెండ్ చేస్తుంది? ఈ రెండు విషయాలు మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది న్యూస్ లో వచ్చినవి కాబట్టి మీకు బిట్స్ రూపంలో అడిగే అవకాశాలు ఉంటాయి, అటు ప్రిలిమ్స్ లోను మరియు మిగిలిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కూడా. ది సుప్రీం కోర్ట్ డిక్లైన్ టు స్టే ది ఆర్డర్. సుప్రీం కోర్ట్ ఏం చేసింది? హైకోర్టు ఆర్డర్ ని స్టే చేయడానికి డిక్లైన్ చేసింది. స్టే అంటే అక్కడికి ఆపేయండి, ఆగండి అని చెప్పి, ఇంప్లిమెంట్ చేయకుండా. నో, డిక్లైన్ చేసింది, ఒప్పుకోలేదు. హైకోర్టు చేసింది తప్పేమీ కాదని చెప్పి డిఫెండ్ చేసింది. డిస్క్రైబింగ్ ఇట్ యాజ్ ఎ కేర్ఫుల్ అండ్ క్యాలిబ్రేటెడ్ వన్. సో హైకోర్టు చేసిన పని కేర్ఫుల్ పని,
జాగ్రత్తగా ఆలోచించి, క్యాలిబ్రేటెడ్ అంటే అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని, వెల్ క్యాలిక్యులేటెడ్ అంటాం. ఒక రిస్క్ తీసుకునేటప్పుడు ఆ 4 రకాలుగా ఆలోచించి ఇటువైపు అయితే ఏమవుతుంది, అలా వెళ్తే ఏమవుతుందని ఆలోచించుకొని చేసేదాన్ని ఏమంటాం, క్యాలిక్యులేటెడ్ మూవ్ అంటాం. సిమిలర్ గా క్యాలిబ్రేటెడ్ అని కూడా అనొచ్చు. Several high courts and the Supreme Court are examining different aspects of the pandemic response. చాలా హైకోర్ట్స్ మరియు సుప్రీం కోర్ట్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఎగ్జామినింగ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పాండమిక్ రెస్పాన్స్. పాండమిక్ రెస్పాండ్ అయ్యే విషయంలో రకరకాల అంశాలని అవి ఎగ్జామిన్ చేస్తున్నాయి, ఇన్క్లూడింగ్ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ అవైలబిలిటీ మరియు ఆక్సిజన్. ఈ విషయాలను కూడా ఎగ్జామిన్ చేస్తున్నాయి. ద ట్రెండ్ డిడ్ రైజ్ కన్సర్న్స్ అబౌట్ ద జ్యుడిషియరీ ఎన్క్రోచింగ్ ఆన్ ది ఎగ్జిక్యూటివ్ డొమైన్. ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఏం చేస్తున్నాం, అక్కడ హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఎగ్జామినింగ్ ది పాండమిక్ రెస్పాన్స్. పాండమిక్ కి ఎగ్జిక్యూటివ్ ఎలా రెస్పాండ్ అవుతుంది, గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే విషయాన్ని వీళ్ళు పరిశీలిస్తున్నారు, ఇంక్లూడింగ్ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ అండ్ ఆక్సిజన్. సో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, అంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ చేసే ప్రతి పనిని కూడా జ్యుడిషియరీ ఇన్స్పెక్ట్ చేయడం ఏదైతే ఉందో, డిడ్ రైజ్ కన్సర్న్స్ అబౌట్ ద జ్యుడిషియరీ ఎన్క్రోచింగ్ ఆన్ ది ఎగ్జిక్యూటివ్ డొమైన్. ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి జ్యుడిషియరీ ఎన్క్రోచ్ అవ్వడం అంటే దాని పరిధిలోకి వచ్చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్క్రోచ్? గెటింగ్ ఇన్ టు సమ్వన్ ఎల్సెస్ టెరిటరీ. ఇల్లీగల్ గా వేరే వాళ్ళ టెరిటరీలోకి అడుగు పెట్టడాన్ని మనం ఏమంటాం, ఎన్క్రోచింగ్ అంటాం. అది టెరిటరీ ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు అని కొన్ని కన్సర్న్స్ అనేది రైజ్ చేసింది. There is some merit in the argument that allocation of resources based on a formula related to the present and projected requirements of each state is indeed an executive function. అంతే కదా, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఇప్పుడు డిమాండ్ ఎంత ఉంది, ఫ్యూచర్ డిమాండ్ ఎంత, వీటన్నిటిని ఎస్టిమేట్ చేసి క్యాలిక్యులేట్ చేసి ఎవరికి ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేయాల్సిన పని ఎవరిది, ఎగ్జిక్యూటివ్ది. ఇట్ ఈస్ ఇండీడ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. దెర్ ఈస్ సమ్ మెరిట్ ఇన్ ద ఆర్గ్యుమెంట్, అంటే ఆ ఆర్గ్యుమెంట్ లో మెరిట్ ఉంది. However, as the daily infection numbers and death toll have acquired frightening levels, the constitutional courts felt obliged to take it upon themselves to protect the right to life and good health of the population. అయినప్పటికీ డైలీ ఇన్ఫెక్షన్ నెంబర్స్ పెరిగిపోతున్నాయి, డెత్ టోల్ పెరిగిపోతుంది. అందువల్లే ఆ డెత్ టోల్ ఎలా అయిపోయాయి, హ్యావ్ ఎక్వైర్డ్ ఫ్రైటనింగ్ లెవెల్స్, అంటే మనకి భయానకమైన స్థాయికి చేరిపోయాయి, భయపెట్టే స్థాయికి చేరిపోయాయి. డెత్ టోల్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ డైయింగ్, టోల్ ఈజ్ ద నెంబర్. టోల్ చాలా బ్యూటిఫుల్ వర్డ్ చూడండి. టోల్ అంటే మనం రోడ్డు పైన కట్టే గేట్, టోల్ గేట్ ఉంటుంది చూడండి, అదొక మీనింగ్. రెండవది ద నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ద డెత్ టోల్ రోజ్ టు 30 అన్నారు అనుకోండి, 30 మంది చనిపోయారు. డెత్ టోల్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ డెడ్. ఓకే, అలా వాడతారు. డెత్ టోల్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ డెడ్. మరియు డైలీ ఇన్ఫెక్షన్ నెంబర్స్ కూడా ఎలా ఏమైపోయాయి, ఫ్రైటనింగ్ లెవెల్స్ కి వెళ్ళిపోయాయి. అందుకని కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడే కోర్ట్స్ ఫెల్ట్ ఒబ్లీజ్డ్, అంటే ఇది మన ఆబ్లిగేషన్, ఇది ప్రజలు చనిపోతుంటే మనం ఖాళీగా కూర్చుంటున్నాము అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది. దే ఫెల్ట్ ఒబ్లీజ్డ్ టు టేక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్. మనం మన బాధ్యత, మన నెత్తి మీద ఇది వేసుకోవాలి. టు ప్రొటెక్ట్ ది రైట్ టు లైఫ్, ప్రజలందరికీ రాజ్యాంగం అందించిన రైట్ టు లైఫ్ ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పాపులేషన్. రైట్ టు లైఫ్ అనేది ఏ ఆర్టికల్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. It cannot be forgotten that the judiciary drew much flake last year for its initial failure to mitigate the crisis set off by the lack of succor to millions of migrant workers. లాస్ట్ ఇయర్ COVID-19 వచ్చినప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్ విధించడం వల్ల లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఎన్నో బాధలు పడ్డారు, వ్యధలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. రకరకాల ప్రాంతాల నుంచి సడన్ గా రైలు బస్సులు అన్ని ఆపేయడం వల్ల వాళ్ళ ఊర్లకి వెళ్ళలేక కిలోమీటర్లు నడుచుకుంటూ, లగేజీలు మోసుకుంటూ, అందులో గర్భిణీ స్త్రీలు పిల్లల్ని ఎత్తుకుంటూ, మధ్యలో ఎవరు ఫుడ్ పెట్టక కష్టాలు పడ్డారు. అలాంటి టైంలో జ్యుడిషియరీ ఏమీ చెయ్యలేదు, అది ఫెయిల్ అయింది. ఆ క్రైసిస్ ని మిటిగేట్ చేయడానికి, దాని తీవ్రతను తగ్గించడానికి జ్యుడిషియరీ ఎటువంటి పని చెయ్యలేదు అని చెప్పి ఇట్ డ్రూ మచ్ ఫ్లేక్, విమర్శని ఎదుర్కొంది. అర్థమవుతుందా? రిసీవ్ ఫ్లేక్, డ్రా ఫ్లేక్ అంటే అర్థం ఏంటి, విమర్శలను ఎదుర్కోవడం.
సక్కర్ అంటే అర్థం ఏంటి? ల్యాక్ ఆఫ్ సక్కర్. సక్కర్ అంటే అసిస్టెన్స్ ఆర్ హెల్ప్ గివెన్ టు సమ్మన్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇబ్బందుల్లో ఉన్న ఒక వ్యక్తికి లేదా ఒక వ్యవస్థకి ఇచ్చే హెల్ప్ ని, సహాయాన్ని మనం సక్కర్ అంటాం. ల్యాక్ ఆఫ్ సక్కర్ అంటే ఆ హెల్ప్ లేకపోవడం. అలాంటి టైంలో జ్యుడిషియరీ ఏం చేయలేదు అని చెప్పి విమర్శను ఎదుర్కొంది లాస్ట్ టైం. అందుకనే ప్రాబబ్లీ ఈసారి అలా కాదు, మనం సైలెంట్ గా ఉండకూడదు అని చెప్పి జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయింది. జస్టిస్ డివై చంద్రచూడ్ who heads the bench hearing suo motu proceedings. ఇవేంటివి? suo motu proceedings అంటే ఆన్ ఇట్స్ ఓన్, తనంతట తానే ఏర్పాటు చేసుకున్న ప్రొసీడింగ్స్. ఆన్ ఇట్స్ ఓన్ వోలిషన్ అంటారు. suo motu అంటే వేరే వాళ్ళు కోర్టులో ఫైల్ చేయకుండా తనంతట తానే ఒక అంశాన్ని టేకప్ చేసేదాన్ని suo motu అంటాం. ఈ చంద్రచూడ్ ఏం చేశారు? హ్యాస్ క్లారిఫైడ్ దట్ ద కోర్ట్ వాజ్ నాట్ యూజర్పింగ్ ద ఎగ్జిక్యూటివ్స్ రోల్. ఎగ్జిక్యూటివ్ రోల్ మేము బలవంతంగా లాక్కోవట్లేదు అని చెప్పి ఆయన క్లారిఫై చేశారు. బట్ ఓన్లీ వాంటెడ్ టు ఫెసిలిటేట్ ఎ డైలాగ్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరికైతే దీంట్లో స్టేక్ ఉందో, రైట్, ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మధ్యలో ఒక డైలాగ్ ఫెసిలిటేట్ చేయాలి. డైలాగ్ అంటే చర్చ జరిగేలా చేయడమే మా యొక్క ఉద్దేశం అని చెప్పి చెప్పారు. యాజ్ లాంగ్ యాజ్ దిస్ పొజిషన్ ఈస్ క్లియర్, ద ప్రెజెంట్ ఇంటర్వెన్షన్ నీడ్ నాట్ బి సీన్ యాజ్ ఎ డేంజరస్ ఓవర్ రీచ్. ఈ ఇంటెన్షన్ క్లియర్ గా ఉంటే, అంటే ఇప్పుడు ఏమైతే చెప్పారు, మేము గవర్నమెంట్ రోల్ మేము టేకప్ చేయాలనుకోవట్లేదు, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా మధ్యలో చర్చ జరిగేలా ఉండాలి. అంటే ఇంపార్టెంట్ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎవరు? హెల్త్ ప్రొఫెషనల్స్. ప్రైవేట్ సెక్టర్ లోను పబ్లిక్ సెక్టర్ లోను హెల్త్ ప్రొఫెషనల్స్ యొక్క సలహాలు సూచనలు ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకునేలా చేయడం మా ఉద్దేశం, చర్చ జరిగేలా చేయడం మా ఉద్దేశమే తప్పితే ప్రభుత్వం యొక్క రోల్ మేము తీసేసుకోవాలని కాదు అని చెప్పి డివై చంద్రచూడ్ చెప్పారు. యాజ్ లాంగ్ యాజ్ దిస్ పొజిషన్ ఇస్ క్లియర్, అంటే ఈ పాయింట్ క్లియర్ గా ఉన్నంత వరకు ద ప్రెజెంట్ ఇంటర్వెన్షన్, ప్రెజెంట్ జ్యుడిషియరీ ఏదైతే ఇంటర్వ్యూ అయిందో, ఇన్వాల్వ్ అయ్యిందో, నీడ్ నాట్ బి సీన్ యాజ్ డేంజరస్ ఓవర్ రీచ్. ఇది ఒక ఓవర్ రీచ్ లాగా మనం చూడక్కర్లేదు. అంటే వాళ్ళు పరిధిని మించి ప్రవర్తిస్తున్నారు అని మనం చూడనవసరం లేదు అని దీని యొక్క అర్థం. దట్స్ అబౌట్ ఇట్. సో ఇంగ్లీష్ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం ప్రత్యూష మేడం కాల్ చేయండి. వీ హ్యావ్ ఎ కోర్స్ కాల్డ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. నేను మీకు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్, వి విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ కోర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సీ సీసాట్ కోసం ప్రిపరేషన్ కావాలనుకునే వాళ్ళు, జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే యూ కెన్ కాల్ దిస్ నెంబర్, టేక్ డీటెయిల్స్ ఫ్రమ్ మేడం. టేక్ కేర్, బై.